హాయ్ హలో వెల్కమ్ టు కేహెచ్ఆర్ టాక్స్. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ రానా గారిది, నయనతార గారిది సినిమా చూసాను. అందులో డైలాగ్ ఉంటుంది, అమ్మ 9 నెలల కడుపున మోస్తే మనం పుట్టాం అని కొంతమంది అనుకుంటారు, లేదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామని కొందరు అనుకుంటారు. రెండూ నిజమే. అమ్మ పురిటి నొప్పులు చూసినోడు మనిషి అవుతాడు, పడక సుఖం చూసినోడు పశువు అవుతాడు అనే సినిమాలో డైలాగ్. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, నిన్న చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది మనకి. గుంటూరు జిల్లా తెనాల్లో గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక. ఆమెకు సంబంధించి తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్, తెలుగుదేశం ఆల్రెడీ ప్రకటించింది ఎమ్మెల్యే క్యాండిడేట్గా, అతను ఏం మాట్లాడాడో ఒకసారి నేను ప్లే చేస్తాను. విన్న తర్వాత మీరు చెప్పండి. దాన్ని బట్టి నేను ప్లే చేస్తాను ఇప్పుడు. ఒకసారి వాడు ఏమంటాడో వినండి మీరే. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తారు, వెపన్స్ అవి వాడడం నేర్పిస్తారు. ఆయన్ని మానసికంగా శారీరకంగా సిద్ధం చేసి ఆయన అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడన్నాకే యుద్ధానికి పంపిస్తారు కదా. అలాంటి యుద్ధంలోకి ఒక అమాయకమైన ఆడపిల్లని పంపించి అమ్మాయి చేతికో బాంబు ఇచ్చి, అమ్మ నువ్వు వెళ్ళి అవతలోడి మీద ఇసిరే అన్నాడు. ఈ అమ్మాయి వచ్చి పాపం తెలియక అవతలోడి మీద ఇసిరేసింది. ఇసిరేస్తే జరిగేది యుద్ధం. ఓ బాంబు ఇటు నుంచి వెళ్తే మరొక ఆయుధం అటు నుంచి వస్తుంది. వస్తే అక్కడ ఏమన్నా దెబ్బ తగిలితే అరే రే రే అమాయకమైన ఆడపిల్లని ఇలా చేశారని మళ్ళీ వీళ్లే ప్రచారం. అన్న జగన్ రెడ్డి అన్న, ఇంతకన్నా దారుణమైన రాజకీయం ఉందన్నా? ఇక్కడ ఏమంటాడంటే, ఆమెంట యుద్ధాన్ని తయారు చేసి పంపించారంట. ఆమె ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు, వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ కాదు, కనీసం సోషల్ మీడియాలో ఉండే ఆమె కాదు. ఒక సాధారణ గృహిణి. తన ఇంటి పట్టా వచ్చిన ఆనందంలో తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. మళ్ళీ వీడు మాట్లాడితే ఏమంటాడు, ఇటు వైపు నుంచి ఆమెకు బాంబు ఇచ్చి విసిరేయమన్నారంట. ఆమె ఎవరన్నా చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట అన్నదా? నాకు ఆ ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో వచ్చింది అన్న మాట కూడా అనలేదు. కేవలం తనకి ఇంటి పట్టా వచ్చింది ఒక ఆనందాన్ని షేర్ చేసుకుంది. అందులో ఆమె ఏం యుద్ధం చేసింది, అవతల వాళ్ళ మీద ఏం బాంబులు వేసినాయి, ఏం మాట్లాడతాడు వీడు, ఈ మంట ఒకటి వేసిందంట, అవతల నుంచి వచ్చే కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలంట, అప్పుడే తనకి మేలు జరిగింది అని చెప్పి మాట్లాడాలంట. సరే పోనీలే, ఏదైనా సరే ఇది కూడా అయిపోయిందిలే అంటే ఇంకొక మాట మాట్లాడాడు. అది కూడా మీరు ఒకసారి వినండి. అది కూడా ప్లే చేస్తున్నాను ఇక్కడ. అమ్మాయితో 2 అబద్ధాలు చెప్పించారు. ఫస్ట్ అబద్ధం ఏంటంటే, ఇచ్చిన ఈ పట్టా జస్ట్ ఒక అట్టముక్క అంతే, ఇల్లు కాదు అది. జగన్ రెడ్డి చెప్పినట్టు 30 లక్షలు ఇల్లు కట్టేసి, ఇదిగోమ్మా నీ ఇల్లు గీతాంజలి, నువ్వు ఆ ఇంట్లోకి ఇగో గృహప్రవేశం పెట్టుకుంటే అమ్మాయి అంత ఎగ్జైట్ అయింది, అంత ఆనందపడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది జస్ట్ ఒక అట్టముక్క, దాని పేరు పట్ట. దాని మీద ఆ ప్లాట్ నెంబర్ ఉండదు, స్థలం చూపించరు, ఏమీ చూపించరు. జస్ట్ ఒక హంబక్ డ్రామా అది జగనాడిది. అయితే నిజంగా ఇల్లు ఇచ్చేసినట్టు అమ్మాయితో చెప్పించాలని ప్రయత్నించారు. ఓకే. రెండోది, అమ్మాయి అమ్మఒడి తీసుకున్నాను అన్నది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు తీసుకున్నాను. 5 సంవత్సరాలు ఇచ్చాడా? జగన్ రెడ్డి ఇచ్చింది గట్టిగిస్తే 3 సంవత్సరాలు, అది కూడా 15,000 13,000 చేశాడు. 3 సంవత్సరాల్లో కొద్దిమందికి 4వ సంవత్సరం కూడా వచ్చింది. 5 సంవత్సరాలు అనేది మరొక అబద్ధం. అంటే ఒక అమాయకురాల్ని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి అమాయకురాలతో అబద్ధాలు చెప్పించాడు జగన్ రెడ్డి. అబద్ధాలు చెప్పిస్తే మరి ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా. ఏంటమ్మా ఇలాగ అబద్ధాలు ఎందుకు చెప్పవని మాట్లాడతారు కదా. ఇదంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధమే కదా. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే, ఏమో చనిపోయిందో లేదో నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే వైసీపీ చెప్పేది ఏది నమ్మను నేను. ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే, నిజంగా ఈ ట్రోలింగ్ భరించలేక అమ్మాయి సూసైడ్ చేసేసుకుంటే దానికి కారణం ఎవరు? అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి రాజకీయ యుద్ధంలో, రాజకీయ రణరంగంలో నిలబెట్టి తేరగా ఇలాంటి అమాయకులు వాడుకున్న జగన్ రెడ్డి కదా. ఎగ్జాంపుల్ చెప్పనండి, మన ఇంటికి పెయింటింగ్ వేయడానికి ఎవరైనా ఒక చిన్నపిల్లని నేర్చుకున్నాను అనుకో, తక్కువ రేటుకి వస్తున్నాడని, ఆ కుర్రోడు పైకి ఎక్కి పెయింటింగ్ వేస్తా అది సరిగా ఇలా కింద పడిపోయి చనిపోయాడు అనుకో, దానికి ఎవడు బాధ్యుడు? ఎవడైతే పనిలో పెట్టాడో, ఎవడైతే పని చెప్పాడో వాడిని 304 ప్రకారం బొక్కలో దోసేస్తారు. సమర్థత లేని వాళ్ళని, తట్టుకోలేని వాళ్ళని పనిలో పెడితే జగన్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి ఆడపిల్లల్ని, నా స్టార్ క్యాంపెయినర్లను రెచ్చగొట్టాడు. మీరే చెప్పండమ్మా, అబద్ధాలు చెప్పండమ్మా, ఇది చెప్పండి. 5 సంవత్సరాలు ఇవ్వలేదు, కానీ అమ్మాయితో అబద్ధం చెప్పించారు. మరి అబద్ధాలు అలా చెప్పేస్తా ఉంటే, అదేమో ఈ వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తూ ఉంటే, అరే ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి అబద్ధం చెప్పినా సరే వాళ్ళండి. వీడు ఏమంటాడంటే, సమర్థత లేని వాళ్ళని, తట్టుకోలేని వాళ్ళు వచ్చి జగన్ మంచి చేశాడని చెప్పొద్దంట. చెప్తే వీళ్ళు ఇట్లే ట్రోల్ చేస్తారంట. అంటే వీడు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఏంటంట ట్రోల్ చేసాం, చచ్చిపోయింది, అయితే ఏంటి ఇంకా ఇది ఎండ్ కాదు, రేపు భవిష్యత్తులో ఎవడన్నా వచ్చి జగన్ నాకు మంచి చేశాడు, నేను జగన్ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పినా మేము ఇదే విధంగా ట్రోల్ చేస్తాం, ఇదే విధంగా హింసిస్తాం, ఇదే విధంగా చచ్చిపోయేలా చేస్తాం అని నేరుగా చెప్తున్నాడు. ఒక్కటే చెప్తున్నా, ఒరే రాజేష్, నిజంగా నీకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అన్న ఆనందం ఉంటే కనుక పోయి చంద్రబాబు ఉచ్చదాగు, ఇదే చెప్తున్నా, పోయి చంద్రబాబు ఉచ్చదాగు నీకు అంత రుచిగా ఉంటే. అసలు అరే ఒకసారి ఇక్కడ ఫోటో పెడుతున్నా చూడరా, చిన్న
పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు, మీకు ఉన్నారు కదా కూతుర్లు, ఆమె ఏం తప్పు చేసింది? నువ్వు చంద్రబాబు గారిని భుజాన్ని మోస్తున్నావు కదా, చంద్రబాబుని కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట అన్నదా? నిజంగా ఆమెకు పట్టా వచ్చింది వాస్తవం కదా, రా నాతో పట్టరా, ఆమెకి ఎక్కడ పట్టా వచ్చిందో ఆ పట్టాకి తీసుకెళ్ళి ఆ ఇల్లు స్థలం ఎక్కడో తెలియదు, నేను నీకు చూపిస్తాను. కోర్టులో కేసులు వేసి చాలా మంది రాకుండా చేసింది ఇదే చంద్రబాబు నాయుడు. అరే ఇవన్నీ వద్దురా, ఒక్కటి చెప్తా చూడు. నిన్న ఆ ఫోటో ఇక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు, చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఆమె చనిపోతే ఆ పార్థివ దేహాన్ని ఇంటిలో కూడా తీసుకెళ్లకుండా రోడ్డు మీద పెట్టి అక్కడి నుంచే తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆమె ఉంటున్న అద్దె ఇంట్లో, సొంత ఇల్లు కాదు కాబట్టి. అలాంటి వాళ్ళకి తెలుసురా సొంత ఇళ్ళ కళ ఏంటి, దానికి వచ్చిన ఇదేంటి, అసలు ఏం పాపం చేసిందిరా అమ్మాయి, నాకు మేలు జరిగిందని వచ్చి చెప్పడమే తప్ప ఎవరు వచ్చి చెప్పకూడదా? జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లు అన్నాడు, ఏమి నాకు మేలు జరిగింది జగన్ ప్రభుత్వం చెప్పడం తప్ప, చెప్తే ఇట్లానే ట్రోలింగ్ చేస్తావా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఇలాంటి లుచ్చగాడు చనిపోయింది, కనీస పశ్చాత్తాపం, నిజంగా వాడికి ఎమ్మెల్యే క్యాండిడేట్, అదే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయిలో ఉంటే మాట్లాడాల్సిన మాట ఏంటి? ఏ పార్టీలు అయినా సరే పార్టీలకు అతీతంగా చెప్తున్నా ఇది ఇలాంటి జరగకూడదు అని చెప్పాలి, కానీ ట్రోల్ చేస్తాం, తట్టుకుంటే ఉండాలా లేకపోతే చెప్పొద్దు అని మాట్లాడేవాడు. అంతేలే, హిందూ దేవుళ్ళని దేవతామూర్తులను దూషించాడు, అగ్రవర్ణ అమ్మాయిని లేపుకొని రండి అన్నాడు, జనసేన వాళ్ళ తిట్లు కూడా తిట్టంది ఉండి. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయినా పసిపిల్లలు ఇద్దరు ఏడుస్తూ కనిపిస్తా ఉన్నా కానీ ఏమాత్రం ఇంత కూడా మానవత్వం లేకుండా ఇంకా ఎవరన్నా వస్తే ఇట్లే తిడతాం, ఇట్లే ట్రోల్ చేస్తాం, ఇట్లా చచ్చిపోయేలా ప్రేరేపిస్తాం అని అంటున్నాడంటే వీడి ఎమ్మెల్యే క్యాండిడేట్, వీడి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయకుడు, అదొక పార్టీ. ఆలోచించండి మీరు కూడా. థ్యాంక్ యూ.